మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నర్వా మండలం ఉందెకోడు, నాగిరెడ్డిపల్లి, పాతర్చేడు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కొంతమంది నియోజకవర్గంలో రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అనేక సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. త్వరలోనే నర్వా మండలం రూపురేఖలు మార్చుతానంటూ మంత్రి వాకిటి శ్రీహరి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నిజంగా రెండు మాటలు చెప్తా. మీ అందరూ కూడా మండల నాయకత్వం బలంగా ఉంది. ఆ మండల నాయకత్వం మీద పెట్టుకునే నమ్మకం ఖచ్చితంగా మీరందరూ కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నా. రెండవది, అందరూ కష్టపడ్డారు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నర్వా మండలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అగ్రస్థానాన పనిచేసింది అనే దానికి ఎలాంటి సందేహం లేదు. మనందరి చూపంతా ఒక్కటే, నర్వా బాగా కావాలి. ఆ రోజుకే ఈ రోజు కొట్లాడినా చేసినా ఏమన్నా కూడా ఏమంటున్నంటే నర్వా బలమైన నాయకత్వం ఉంది. నర్వా మండలం రాబోయే రోజుల్లో రూపురేఖలు మార్చుకుంటుంది. నర్వా మండలంలో ప్రతి ఊరికి డాంబర్ రోడ్ వేసే బాధ్యత నేను తీసుకుంటా.